హలో సనా అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ స్టడీలు చూస్తారు కదా. సో వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ నేమ్ చేంజ్ ఎలా చేసుకోవాలి. సో నేమ్ చేంజ్ వల్ల పై కేవైసీ పెండింగ్ ప్రాబ్లం అనేది చాలా మందికి అయితే వస్తుంది. ఈ పై కేవైసీ పెండింగ్ ఎందుకు వస్తుందంటే, సో ఎవరికైతే ఎక్కువ వస్తుందంటే, సో ఎవరైతే ఫేస్బుక్తో లాగిన్ అయ్యారో పై నెట్వర్క్ అప్లికేషను, సో ఎవరైతే ఫేస్బుక్తో లాగిన్ అయితే అయ్యారో రిజిస్టర్ అయ్యేటప్పుడు ఫస్ట్ టైము, సో వాళ్ళకు మాత్రం ఎక్కువ శాతం ఇక్కడ సో పై నెట్వర్క్ కేవైసీ అప్డేట్ చేసేటప్పుడు మనము నేమ్ చేంజ్ వల్ల, సో నేమ్ కరెక్షన్ వల్ల ఇక్కడ ప్రాబ్లం వల్ల చాలామందికి కేవైసీ అనేది సో రిజెక్ట్ అయితే అవుతుంది. సో అర్థమందిగా చాలామంది ఏం చేస్తారంటే ఫేస్బుక్లో నిక్ నేమ్ ద్వారా రిజిస్టర్ అయితే అవుతారు ఫేస్బుక్. సో దాంతోనే ఈ పై నెట్వర్క్ అప్లికేషన్ లాగిన్ అయితే చేశారనమాట. సో అలా చేయవద్దు. అలా చేస్తే కనుక మీకు సో ఇక్కడ రిజెక్ట్ అయితే అవుతుంది చాలామందికి. సో మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ అయితే అవ్వండి. అని అలాగే ఎలా రిజిస్టర్ అవ్వాలి పై నెట్వర్క్ అప్లికేషన్లో అనేది క్లియర్గా నేను ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియోతో చూసి మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మీ ఐడెంటిటీలో మీ ఆధార్ కార్డులో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వండి. సో సక్సెస్ఫుల్గా మీకు రిజిస్టర్ అయితే అవుతుంది. సో రేపు కేవైసీ అప్డేట్ చేసేటప్పుడు కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో అర్థమైందిగా. సో వీడియోలో మీకు నేమ్ చేంజ్ ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు క్లిక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటే ప్రతి ఒక్కరు పై మైనింగ్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మా ఛానల్ వచ్చే వీడియోస్ అన్ని అప్డేట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మాత్రమే వస్తాయి. సోదీలు సుత్తులు అయితే రావు. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి. మీకు స్టెప్ బై స్టెప్ డిస్ప్లే అయితే చేస్తాను. ఇక్కడ నుంచి అయితే చూసి మీకు ఎవరికైనా నేమ్ వల్ల కేవైసీ పెండింగ్ అయితే ఉందో, సో నేమ్ అనేది చేంజ్ చేసుకున్న తర్వాత కేవైసీ సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. సో అర్థమైందిగా. సో ఒక పర్సన్ది నేను ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తున్నా. ఈ పర్సన్ వచ్చేసి ఫేస్బుక్ ద్వారా రిజిస్టర్ అయితే అయ్యాడు. సో ఫేస్బుక్లో నిక్ నేమ్ అయితే ఉంది. కేవైసీ అప్డేట్ చేసేటప్పుడు ఏమో ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ సబ్మిట్ అయితే చేశాడు. కాబట్టి నేమ్ చేంజ్ ప్రాబ్లం వల్ల ఇక్కడ కేవైసీ అనేది రిజెక్ట్ అయితే అయిందనమాట. సో నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ పై అప్లికేషన్ అనేది మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డెడ్ లైన్ మ్యానేట్ యువర్ పై అని ఇచ్చాడు కదా, టైమింగ్ అయితే ఇచ్చాడు కదా. సో మ్యానేట్ చెక్ లిస్ట్ మీద క్లిక్ చేయండి. దాని పక్కనే దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కేవైసీ స్టెప్స్ దగ్గరికి అయితే తీసుకెళ్తుంది, 9 స్టెప్ దగ్గరికి. సో ఇక్కడ సబ్మిట్ యువర్ కేవైసీ అప్లికేషన్ కంప్లీట్ అని ఉంటుంది. సో 8వ స్టెప్ అనేది పెండింగ్ అయితే ఉంటుంది, 9 స్టెప్ అనేది పెండింగ్ అయితే ఉంటుంది. సో 7వ స్టెప్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. ఇక్కడ 7వ స్టెప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. పై బ్రౌజర్ అప్లికేషన్లోకి రీడైరెక్ట్ చేస్తుంది. రీడైరెక్ట్ చేసిన తర్వాత లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇక్కడ వెల్కమ్ బ్యాక్ అని వస్తుంది. కేవైసీ ఇస్ నాట్ కంప్లీట్ అని ఉంటుంది. డిఫరెంట్ అకౌంట్ నేమ్ మోర్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇక్కడ మోర్ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేయండి. మోర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ సో అపీల్ అని వస్తుంది అనమాట. ఇక్కడ మీకు కింద కేవైసీ ఇస్ నాట్ కంప్లీట్ అపీల్ అని వస్తుంది. అపీల్ మీద అయితే క్లిక్ చేయండి. అపీల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఫేస్బుక్తో లాగిన్ అయ్యారు కదా, ఆ పేరు అనేది ఇక్కడ ఫస్ట్లో అయితే కనిపిస్తుంది. నేమ్ ఇన్ ఇంగ్లీష్ బీబీ ఇమ్రాన్ అని ఉంది అనమాట. ఇతను ఫస్ట్ ఫేస్బుక్ ద్వారా లాగిన్ చేసిన పేరు. అలాగే కేవైసీ సబ్మిట్ చేసేటప్పుడు ఏమో ఆధార్ కార్డులో ఉన్న నేమ్ వచ్చేసి షేక్ బడేమల్కి ఇమ్రాన్. సో సెకండ్ నేమ్ ఉంది కదా, సో ఆధార్ కార్డులో ఉన్న నేము. సో ఫస్ట్ నేమ్ వచ్చేసి ఫేస్బుక్లో ఉన్న నేమ్ అనమాట. సో ఈ కారణంగా ఇతనికి కేవైసీ అనేది రిజెక్ట్ అయితే అయింది. సో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ నుంచి టోటల్గా బ్యాక్ అయితే వస్తున్నాం. బ్యాక్ అయితే వచ్చేసి నేమ్ అనేది చేంజ్ చేయాలి ఫస్ట్. సో నేను ఇక్కడ నుంచి బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత సో ఇక్కడ పై అప్లికేషన్లో 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేయండి. 3 లైన్స్ మీద అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద ప్రొఫైల్ మీద అది క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద అది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీ యూజర్ నేమ్ అది కనిపిస్తుంటుంది. అలాగే పైన మీ పేరు అది కనిపిస్తుంది. ప్రజెంట్ ఫేస్బుక్తో లాగిన్ అయ్యారు కదా, ఆ పేరు అనేది ఇక్కడ పైన కనిపిస్తుంది. దాని కింద యూజర్ నేమ్ అది కనిపిస్తుంటుంది అనమాట. సో ఈ స్క్రీన్ షాట్ టోటల్గా మీ మొబైల్ నెంబర్, ఫేస్బుక్, ఈమెయిల్ ఐడి ఉన్న మొత్తం ఈ డీటెయిల్స్ మొత్తం ఈ స్క్రీన్ షాట్ అనేది తీసిపెట్టుకోండి. తీసిపెట్టుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ సపోర్ట్ పోర్టల్ అని ఉంటుంది. సో సపోర్ట్ పోర్టల్ మీద అయితే క్లిక్ చేయండి. సపోర్ట్ పోర్టల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సో మెయిల్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ పైకి అయితే స్క్రాల్ చేయండి. కాస్త పైకి అయితే స్క్రాల్ చేసిన తర్వాత కేవైసీ ఇన్ ఈమెయిల్ రిక్వెస్ట్ అని ఉంటుంది. అకౌంట్ సెట్టింగ్ ఇన్ ఈమెయిల్ రిక్వెస్ట్ అని ఉంటుంది. మనము అకౌంట్ ప్రాబ్లం సో నేమ్ చేంజ్ చేసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ అకౌంట్ సెట్టింగ్ మీద అయితే క్లిక్ చేయండి. అకౌంట్ సెట్టింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు సో పైకి అయితే స్క్రాల్ చేయగానే ఇక్కడ కింద మీకు ఈమెయిల్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు పై నెట్వర్క్ అప్లికేషన్లో ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారో వెరిఫికేషను, సో ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీ యూజర్ నేమ్, సో మీరు ఇందాక స్క్రీన్ షాట్ తీశారు కదా, ఆ యూజర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఇండియా అని. ఇక్కడ కంట్రీ అనేది ఎంటర్ చేయండి, యూజర్ నేమ్ ఎంటర్ చేయండి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ డేట్, అలాగే కంట్రీ కింద ఇక్కడ ఎస్టిమేటెడ్ ఆఫ్ ది డేట్ అంటే క్రియేట్ యువర్ అకౌంట్. మీరు పై నెట్వర్క్ అప్లికేషన్లో ఎప్పుడు రిజిస్టర్ అయ్యారు? సో 2023లో అయ్యారా, 2022లో అయ్యారా, 2021లో అయ్యారా, 2024లో అయ్యారా అనేది సో ఎగ్జాంపుల్గా సో మీకు గుర్తు ఉండకపోవచ్చు. సో ఏదో ఒక ఇయర్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. 2023 అనుకుంటే 2023, 2024 అనుకుంటే 2024, 2022 ఉంటే 2022 అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఆండ్రాయిడ్ వర్షన్, మీ మొబైల్ వచ్చేసి ఆండ్రాయిడా ఐఓఎస్ అంటే మీ దగ్గర యాపిల్ ఫోన్ ఉంటే కనుక ఐఓఎస్ సెలెక్ట్ చేయండి. సో అదర్వైజ్ వివో కానీ, ఓపో కానీ అని సామ్సంగ్ మొబైల్స్ ఉంటే కనుక సో ఆండ్రాయిడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీరు ఇక్కడ
సో నేమ్ చేంజ్ కాబట్టి చేంజ్ నేమ్ మీద అయితే క్లిక్ చేసి, అలాగే ఒకవేళ మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలనుకున్నా కానీ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో అర్థమైందిగా, మీరు ఏమేమి చేంజ్ చేసుకోవాలనుకుంటే సో అన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో జస్ట్ నేను ఈ పర్సన్కి నేము మొబైల్ నెంబరు చేంజ్ చేయాలి. సో మొబైల్ నెంబర్ వచ్చేసి వేరే అదర్ అకౌంట్కి కూడా లాగిన్ చేశాడు, కాకపోతే ఆ అకౌంట్ వచ్చేసి డిలీట్ అయిపోయింది, వదిలేశాడు అనమాట. సో ఈ అకౌంట్కి నెంబర్ అనేది లాగిన్ చేయాలి కాబట్టి ఒకటే నెంబర్ ఉంది అతని దగ్గర. సో ఆ అకౌంట్కి కాకుండా ఈ అకౌంట్కి మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలి కాబట్టి సో చేంజ్ మొబైల్ నెంబరు చేంజ్ నేమ్ మీద క్లిక్ చేసి, సో డిస్క్రిప్షన్ మెయిన్గా ఇక్కడ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ డిస్క్రిప్షన్లో ఉన్న డిస్క్రిప్షన్ మొత్తం వర్డ్స్ మొత్తం మీరు స్క్రీన్ షాట్ అయితే తీసి కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ అయితే చేయండి డిస్క్రిప్షన్ దగ్గర. సో డిస్క్రిప్షన్లో ఓల్డ్ నేమ్ న్యూ నేమ్ అని ఉంటుంది. ఓల్డ్ నేమ్ దగ్గర వచ్చేసి ప్రజెంట్ మీ పై నెట్వర్క్ అప్లికేషన్లో ఉంది కదా, సో ఈ నేమ్ వల్ల మీకు రిజెక్ట్ అయింది కదా, సో ఆ పేరు అనేది ఓల్డ్ నేమ్ దగ్గర ఎంటర్ చేయండి. ఓల్డ్ నేమ్ అనేది తీసేసి సో మీ పేరు అనేది అక్కడ ఎంటర్ చేయండి. న్యూ నేమ్ తీసేసి ఇప్పుడు ప్రజెంట్ ఆధార్ కార్డులో ఏ పేరు అయితే ఉందో సో ఆ పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఆ మొత్తం సో ఇక్కడ పేస్ట్ అయితే చేసి, సో ఇక్కడ బ్రౌజర్ అని ఉంటుంది, బ్రౌజర్ మీద క్లిక్ చేసి స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నారు కదా ఇది మీరు, సో ఆ స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసి సో సెండ్ మీద అయితే క్లిక్ చేయండి. సో టోటల్గా ఇక్కడ ఫిల్అప్ చేసిన తర్వాత కింద సెండ్ మీద అయితే క్లిక్ చేయగానే మెయిల్ అయితే వెళ్తుంది, థ్యాంక్ యూ అని ఒక రిఫరల్ కోడ్ అయితే వస్తుంది. సో టోటల్గా ఇక్కడ నుంచి బ్యాక్ అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత 48 అవర్స్ కానీ 3 డేస్ కానీ 4 డేస్ కానీ సో మీకు 1 డే కానీ సో చెప్పలేము. సో మీకు పై నెట్వర్క్ అప్లికేషన్లో మళ్ళీ 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. సో ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్ ఆస్క్ టు చేంజ్ యువర్ నేమ్ సీ హౌ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో ఈ ఆప్షన్ అయితే వస్తుంది అనమాట సెట్టింగ్ కింద. సో ఎన్ని రోజులు పడుతుందో తెలియదు కానీ సో మెయిల్ అయితే ఇలా పెడుతూనే ఉండండి మీరు. సో ఈ ఆప్షన్ వచ్చే వరకు మెయిల్ అనేది మీరు పెడుతూనే ఉండండి. సో ఏదో ఒక రోజు అనేది మీకు ఈ ఆప్షన్ అయితే వస్తుంది. సో మీరు చూపించారు కదా నేను పెట్టాను నాకైతే ఈ ఆప్షన్ అయితే రాలేదు అని మీరు అనుకుంటారు. సో వచ్చే వరకు మెయిల్ అనేది 1-2 సార్లు పెడుతూనే ఉండండి. సో ఏదో ఒక రోజు అనేది మీకు ఈ ఆప్షన్ అయితే వస్తుంది. 5 రోజులు పడవచ్చు, 10 రోజులు పడవచ్చు, 20 రోజులు కూడా పట్టవచ్చు, 1 నెల కూడా పట్టవచ్చు అనమాట. సో ఈ ఆప్షన్ వచ్చే వరకు మీరు మెయిల్ అనేది ఇలా పెడుతూనే ఉండండి. సో ఆస్క్ టు చేంజ్ యువర్ నేమ్ అని ఉంటుంది, సీ హౌ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పేరు అయితే కనిపిస్తుంది. సో ఓల్డ్ నేమ్ అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ. సో అపీల్ నేమ్ చేంజ్. సో ఇక్కడ వీళ్ళు ఏమంటూ ఉన్నారంటే అపీల్స్ వెల్ ఓన్లీ యాక్సెప్ట్ ఏ మైనర్ అప్డేట్ మాత్రమే ఇక్కడ చేంజ్ చేయగలము, అదర్ పేరు అనేది టోటల్గా మనము మార్చలేము అనమాట. సో అర్థమైందిగా, ఇప్పుడు సంబంధమే లేని పేరు అనేది ఇక్కడ అప్డేట్ చేయలేరు. మీ పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే కనుక సో ఆ కరెక్షన్ అనేది మాత్రమే మీరు ఇక్కడ చేయగలరు. సో మైనర్ అప్డేట్ మాత్రమే ఇక్కడ చేంజ్ అయితే అవుతుంది, టోటల్గా పేరు అనేది చేంజ్ అయితే అవ్వదు అని చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ. సో అపీల్ చేంజ్ నేమ్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే వస్తుంది. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి, మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద వచ్చేసి మీకు ఇక్కడ సేవ్ అని ఉంటుంది. సో మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ కూడా ఎంటర్ చేయండి, లేకపోతే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేసి సేవ్ మీద అది క్లిక్ చేసిన తర్వాత మీకు మినిమం ఇక్కడ 48 అవర్స్ టైం పడవచ్చు అనమాట మీ పేరు అనేది చేంజ్ అవ్వడానికి. సో చేంజ్ అయిన తర్వాత మీకు ఇక్కడ సో ఇందాక మీకు చెప్పాను కదా యూజర్ నేమ్ అది కనిపిస్తుంది కదా, ప్రొఫైల్ మీద అది క్లిక్ చేసిన తర్వాత యూజర్ నేమ్ అలాగే మీ పేరు అది కనిపిస్తుంది కదా ఇక్కడ పైన. సో ఇక్కడ మీ పేరు అనేది చేంజ్ అయితే అవుతుంది. సో 48 అవర్స్ టైం పడవచ్చు. 48 అవర్స్ తర్వాత ఇక్కడ మీ పేరు అనేది ఓల్డ్ నేమ్ వెళ్ళి సో న్యూ నేమ్ అనేది ఇక్కడ చేంజ్ అయితే అవుతుంది. సో అర్థమైందిగా, ఇది అనమాట క్లియర్ కట్గా నేమ్ చేంజ్ చేసుకునే పద్ధతి. చాలామందికి ఉపయోగపడవచ్చు ఈ వీడియో అనేది. ఇలా పేరు ఎవరెవరికి నేమ్ వల్ల కేవైసీ రిజెక్ట్ అయిందో వాళ్ళందరికీ వీడియో అనేది షేర్ అయితే చేయండి. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే టోటల్గా మా MMG పై ప్లాట్ఫామ్ ద్వారా 8,236 కాయిన్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. దగ్గర మనీ వచ్చేసి 5 లక్షల వరకు ట్రాన్స్ఫర్ అయ్యాయి అన్నమాట. సో ప్రైజ్ వచ్చేసి 55 నుంచి 65 లోపు ఈ ప్రైజ్ అయితే నడిచింది అనమాట. 70 లోపు మ్యాక్సిమం 70 లోపు 55 నుంచి 70 లోపు ప్రైజ్ అనేది నడిచింది. 8,236 కాయిన్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. 5 లక్షల వరకు మనీ అనేది ట్రాన్స్ఫర్ అయితే అయ్యాయి. సో చాలా థ్యాంక్ యూ. నన్ను నమ్మి చాలామంది కాయిన్స్ ట్రాన్స్ఫర్ అయితే చేశారు. నన్ను నమ్మి చాలామంది అడగకుండా నా అడ్రస్ నా పేరు అడగకుండా కేవలం యూట్యూబ్లో నా ఫేస్ అయితే చూసి అందరూ మనీ కూడా ట్రాన్స్ఫర్ అయితే చేశారు. సో చాలా థ్యాంక్స్ అందరికీ. నా మీద ఉన్న నమ్మకంతో నన్ను నమ్మి ఇంత వరకు తీసుకొస్తున్నారు. సో ఇకపోతే ఇక నుంచి ఎవరైనా సేల్ చేయాలనుకున్న వాళ్ళు బై చేయాలనుకున్న వాళ్ళు కానీ నన్ను కాంటాక్ట్ అయితే చేయండి. మీ మనీని మీ కాయిన్స్ని సేఫ్గా ట్రాన్స్ఫర్ చేయించడమే మా MMG ప్లాట్ఫామ్. సో అర్థమైందిగా, నా నెంబర్ వచ్చేసి 9652664970. ఈ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి. మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కాల్ చేయండి, మెసేజ్ చేయండి. ఆన్ ది స్పాట్లో మీకు రెస్పాన్స్ అవుతా మీ ప్రాబ్లమ్ని సాల్వ్ అయితే చేస్తా. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి.